ఎవ్రీవన్, ఈరోజు మనకి డే 17 అనమాట. సో డే 17 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ కోడింగ్ క్వశ్చన్స్లో ఈరోజు మన కోడ్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్ ఇన్ స్ట్రింగ్స్ వితౌట్ యూజింగ్ సెట్స్. సెట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక లిస్ట్లో కానీ లేకపోతే ఒక ఎరేలో కానీ ఏమన్నా డూప్లికేట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి అంటే యూజ్ చేసుకుంటాం అనమాట సెట్స్ ఈ కేసులో. సో ఇక్కడేం అడుగుతున్నారంటే రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ సెట్స్లో ఇప్పుడు మనం కోడ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు డూప్లికేట్స్ అంటే ఏంటి? డూప్లికేట్స్ అంటే ఏంటంటే రిపీటెడ్ నెంబర్స్ ఆర్ రిపీటెడ్ లెటర్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్, దీంట్లో ఎన్ 2 times వచ్చింది, సో డూప్లికేట్. ఎన్ అనేది డూప్లికేట్. లేకపోతే మేడం, ఎంఏఏఎం, ఇవి డూప్లికేట్స్ అనమాట. మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఉంటే దీన్ని విక్ డూప్లికేట్స్ రిమూవ్ చేసిన తర్వాత మన ఫైనల్ అవుట్పుట్ ఇలా రావాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం, ఇస్ ఈక్వల్ టు లైక్ విజ్ఞాన్. ఓకే, విజ్ఞాన్ అనే స్ట్రింగ్ తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే మనము ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్ రూమ్, ఇది సెక్షన్ ఏ, ఇది సెక్షన్ బి. ఇప్పుడు ఈ సెక్షన్ ఏలో ఉన్న పిల్లోళ్ళు సెక్షన్ బిలో ఉండకూడదు, సెక్షన్ బిలో ఉన్న వాళ్ళు సెక్షన్ ఏలో ఉండకూడదు. అంటే లైక్ డూప్లికేట్ చిల్డ్రన్ ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ రామ్, సురేష్, సీత. ఇక్కడ చూద్దాం, లక్ష్మణ్, నెక్స్ట్ జాన్, బాబ్. ఈ 6 members ఉన్నారు. 6 persons, 6 different names కదా. సో ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వచ్చి రామ్ అనేవాడు సెక్షన్ ఏలో ఉన్నాడా? సెక్షన్ ఏ మొత్తం చూడాలి. సెక్షన్ బిలో ఉన్నాడా? సెక్షన్ బిలో లేడు, సో సెక్షన్ ఏలోనే ఉన్నాడు. సో సెక్షన్ ఏలో మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ బాబ్ ఉంది, బాబ్ సెక్షన్ ఏలో ఉన్నాడు, సెక్షన్ బిలో కూడా ఉన్నాడు. కామన్ ఉన్న వాటిని సెక్షన్ సిలోకి మార్చుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్ కదా, సో దాన్ని తీసుకెళ్ళి సెక్షన్ సి దాంట్లో బాబ్ని పెట్టేసుకున్నాము. ఇది కూడా అంతే. డూప్లికేట్స్ ఏమైనా ఉంటే మనం కొత్త ఒక లిస్ట్ కానీ ఒక స్ట్రింగ్ కానీ తీసుకోవాలి మనం స్టోర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ S1 అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ప్రతి ఒక్క వాల్యూని చెక్ చేసుకోవాలి కదా. వాల్యూ ఇక్కడ ఉంది, వి అనేది మళ్ళీ లైక్ రిపీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మనం ఫర్ లూప్ కావాలి. ఫర్ ఐ ఇన్ ఎస్, ఇఫ్ ఐ మీన్స్ వి, ఐ నాట్ ఇన్ S1 అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ వి తీసుకున్నాము, వి నాట్ ఇన్ S1, వి S1లో ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలి? S1లోకి మనము కాన్కాటినేట్ చేసుకోవాలి వి. దెన్ మనీ ఫర్ లూప్ బయటకు వస్తాం. ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే ఇక్కడికి వస్తుంది కదా, ఐ ఇన్ ఎస్, ఐ అనేది ఎస్లో ఉందా? లేదు. అప్పుడు మనకి ఎస్ అనేది అప్డేట్ అవుద్ది కదా వి తప్ప ఇంకేం లేవు కదా, సో లేదు. సో ఐ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీ ఉందా? జీ లేదు. నెక్స్ట్ ఎన్ ఏ, ఇక్కడ ఫైనల్ ఎన్. ఇఫ్ ఐ నాట్ ఇన్ S1, ఎన్ నాట్ ఇన్ S1, ఎన్ ఉంది. సో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఫెయిల్ అయిపోయి ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట. సో కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఇది ఉంది కదా, ప్రింట్ S1. సో అంతే, డూప్లికేట్స్ని రిమూవ్ చేసి ఫైనల్ స్ట్రింగ్ని ప్రింట్ చేసాము. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.